వెల్కమ్ టు అవర్ ఛానల్ రివ్యూ రాజా. సో ఈరోజు రివ్యూ చేయబోతున్న మూవీ నేమ్ భారతి రణగల్. రివ్యూని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. భారతి రణగల్ మూవీ రిటన్ అండ్ డైరెక్టర్ బై నార్థన్. శివరాజ్ కుమార్, రుక్మిణి వసంత్ లీడ్ పేరుగా వర్క్ చేస్తున్నారు. 2 hours 14 minutes రన్ టైంలో ఉన్న ఈ మూవీని యాక్షన్ డ్రామా జానర్లో చిత్రీకరించారు. ఇంకా ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్తే మూవీ ఇంట్రడక్షన్ సీన్ కోర్ పాయింట్గా చూపిస్తూ స్టార్ట్ చేసి చైల్డ్హుడ్ పోర్షన్స్ అన్నీ సెట్ చేసుకుని అనే టైంలో మూవీ స్లోగా కోర్ ఎలిమెంట్స్ అన్నీ ఇంటర్లింక్ చేయడానికి చాలా టైం తీసుకుంటున్నారేంటి అనిపించేస్తుంది. అలా హై అండ్ లోస్తో వెళ్తున్న ఫస్ట్ హాఫ్ ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్తో మూవీ బోర్ ఫీలింగ్ నుంచి ఇంటెన్స్ సీన్స్ అనిపించేలా చేస్తుంది. పోస్ట్ ఇంటర్వెల్ నుంచి హై ఇచ్చే ఎలిమెంట్స్ కనెక్ట్ చేసిన నాట్స్ అన్నీ కూడా ఓవరాల్గా రివీల్ చేసి యాక్షన్ ఎపిసోడ్స్తో ఫుల్గా నింపేసి స్టోరీని డామినేట్ చేసేలా ఉన్నప్పటికీ మూవీ యాక్షన్ డ్రామా అయినప్పుడు మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, అందుకని ఇలా చేశారేమో అనేటట్టుగా ఉంటుంది. భారతి రణగల్ మూవీ 2017లో వచ్చిన మఫ్టీ మూవీకి ప్రేక్వెల్ ఇది. మఫ్టీ మూవీకి కావాల్సిన ఇన్పుట్స్ అండ్ అన్నీ రివీల్ చేయనప్పటికీ ఈ మూవీలో ఫుల్ డీటెయిల్డ్ వెర్షన్లో చూపించారు. జనరల్గా ఈ టైప్ ఆఫ్ మూవీస్ని మనం చాలానే చూసేసి ఉంటాం. లైక్ ఒక ఊరు, ఆ ఊరిలో ఒక ప్రాబ్లం, దాన్ని సాల్వ్ చేయడానికి వచ్చిన హీరో, ఇండస్ట్రియలిస్ట్ చేసే ల్యాండ్ ఆక్యుపెన్సీలు, సపోర్ట్ చేసే పొలిటీషియన్స్, వీటన్నీ ఓవర్కమ్ చేసి హీరో ఎలా విన్ అయ్యాడు, ప్రాబ్లం ఎలా సాల్వ్ చేశాడు అనేది స్టోరీ. శివరాజ్ కుమార్ గారు యాక్షన్ ఎపిసోడ్స్ అయితే చాలా రస్టిక్గా డిజైన్ చేయించారు. మూవీ కోర్ పాయింట్కి స్టోరీ రొటీన్ అయిన ప్రజెంటేషన్లో ఒక పెక్యులర్ మినిమం డీటెయిల్స్ని కూడా క్లారిటీగా రివీల్ చేయించారు. మూవీలో వచ్చే ట్విస్ట్ అయితే ఓకేష్గా అనిపిస్తాయి. మూవీ థీమ్ని డీవియేట్ కాకుండా స్టోరీని ప్లాట్కి తీసుకురావడానికి టైం పట్టినప్పటికీ లేటర్ డీవియేట్ కాకుండా చేశారు డైరెక్టర్. బట్ ఎక్కడో విలన్ రోల్స్ చాలా సెటిల్డ్గా అనిపించేలా ఉంటుంది. అక్కడక్కడ శివరాజ్ కుమార్ సార్ ఉన్నప్పుడు రాహుల్ బోస్ గారి క్యారెక్టర్స్ నాట్ అప్ టు ద మార్క్ అనిపించేలా ఉంటుంది. ఇంకా మూవీలోని పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే శివన్న అలియాస్ శివరాజ్ కుమార్ గారు స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా బాగుంది. రుక్మిణి వసంత్ గారు గుడ్ ఇన్ హిస్ రోల్. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. బీజిఎం బై రవి బసురార్ ఈజ్ ఓకేష్. యాక్షన్ సీక్వెన్సెస్ ఆర్ ఆల్సో గుడ్. ఇంకా మూవీలో నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే సాంగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసినంత లేవు. ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్లో ల్యాగ్స్ ఎక్కువగా ఉన్నాయి. బెటర్ టు ట్రిమ్ దోస్ పోర్షన్స్. విలన్ రోల్ కూడా మైనస్ లానే ఉంది మూవీకి. ఫైనల్ వెర్డిక్ట్ ఆఫ్ ది మూవీ, మఫ్టీ మూవీ చూసిన వాళ్ళకి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. డైరెక్ట్ రణగల్ మూవీ చూస్తే మాత్రం ఇది 1 time వాచబుల్. మై రేటింగ్ ఫర్ భారతి రణగల్ మూవీస్ 2/5.